వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి నుంచి గణేష్ గడ్డ గణపతి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. భక్తులు దారి పొడవునా భజనలు పాటలతో ముందుకు సాగి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులను సన్మానించింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గంటి కొట్టి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గండికోటి 50 టీఎంసీల నీటిని టిండి ప్రాజెక్టుకు తరలించేందుకు కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. కొండ మల్లేపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. సరైన సమయంలో ప్రభుత్వం తగినంత యూరియా సరఫరా చేయకపోవడంతో పంటల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నామని రైతులు తెలిపారు. తక్షణమే యూరియా సరఫరా చేసి పంటలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఏ డిగ్రీ కళాశాల ఎస్సీ బాలికల వసతి గృహంలో యువత భవిష్యత్తు పోలీసుల చైతన్యంతో సురక్షితం అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలు గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. యువతను నాశనం చేస్తున్న ఈ వ్యసనాల నుండి దూరంగా ఉండడం వారి భవిష్యత్తుకు శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. పోటీలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని ఆయన అన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరిగిందని, సాయంత్రం 5 గంటలకు నీటి మట్టం 33.10 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 5,03,223 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతోంది. గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సెలవు దినాలు కావడంతో స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధర్మ దర్శనానికి సుమారు 3 గంటల, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో నల్ల పోచమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు, భక్తులు కలిసి అమ్మవారికి ఘనంగా సేవ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కొరవి మండలంలోని గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం సాధారణ రైతులాగే గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎరువుల కొరత లేదని, తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత తీర్చాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె క్యూలో నిల్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫ్లెక్సీకి కొత్త బట్టలు కప్పడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రి కేటీఆర్ సభకు వస్తున్న నేపథ్యంలో ఓ లాడ్జిపై ఉన్న ఈ ఫ్లెక్సీకి గుడ్డ కప్పడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని టీవీలో చెప్పిన ఎమ్మెల్యే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నా ఎందుకు ఫ్లెక్సీలు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.